చెవి నొప్పి వచ్చినప్పుడు బయట నుంచి యూజువల్‌గా యాంటీబయాటిక్ డ్రాప్స్, పెయిన్ కిల్లర్స్ తీసుకొని యూజ్ చేస్తా ఉంటారు. సో, ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఈ చెవి నొప్పి చెవికి సంబంధించిన ప్రాబ్లమ్ వల్లే వచ్చినదా? ఆర్ ఇంకేమన్నా అయ్యుండొచ్చా? హాయ్ దిస్ ఈస్ డాక్టర్ అనుష ఈఎన్‌టి సర్జన్. చెవిలో ప్రాబ్లమ్ ఉన్నప్పుడు నొప్పి రావటం కామనే. కానీ ఏ ప్రాబ్లమ్ లేకుండా కూడా చెవిలో నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎలా అంటే టాన్సిల్ ఇన్ఫెక్షన్ అయ్యున్నా, పంటి సమస్యలేమన్నా ఉన్నా, మన నోట్లో నాలుక మీద ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, దవడ జాయింట్‌లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నా, అంతేకాకుండా సర్వైకల్ స్పాండిలైసిస్ ఇష్యూస్ ఉన్నా, అంతేకాకుండా థైరాయిడ్ కానీ, స్వరపేటికలో ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా చెవిలో నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే వీటన్నిటికి సప్లై చేసే డిఫరెంట్ నరాలు ఏదైతే ఉంటదో వాటి నుంచి బ్రాంచెస్ మన చెవికి కూడా సప్లై చేస్తుంది. సో, చెవిలో ఉన్న ప్రాబ్లమ్ వల్ల వచ్చే చెవి నొప్పి కాకుండా వేరే ఇతర ప్రాబ్లమ్ వల్ల వచ్చే చెవి నొప్పినే మనం రిఫర్డ్ ఒటాల్జియా అని అంటాము. సో, చెవి నొప్పి వచ్చినప్పుడు ఫస్ట్ డాక్టర్‌ని కన్సల్ట్ చేసి, ఆ నొప్పి చెవికి సంబంధించిన ప్రాబ్లమ్ వల్లే వచ్చిందా? లేకపోతే వేరే ప్రాబ్లమ్ వల్ల రిఫర్డ్ పెయిన్ వస్తుందా? అనేది టెస్ట్ చేయించుకొని, ఆ రూట్ కాజ్‌కి మెడిసిన్స్ యూజ్ చేయండి. థాంక్ యూ.